మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను, మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను కాపాడిన నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మాది మంటాడ గ్రామం. హిందూ కుటుంబంలో వచ్చాం. టైలరింగ్ పనిచేసేవాడిని. బాగా నడిచింది. తర్వాత కొట్లో దొంగలు పడ్డారు, బట్టలన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. తర్వాత 2 బస్సులు ఉంటాయి, చనిపోయింది, ఒకటి వేసిపోయింది. చిటీలు కడితే వాళ్ళు ఎగ్గొట్టి పారిపోయారు. నేను ఇంటి దాకా చచ్చిపోదాను, ఊరు వెళ్ళిపోయా. కొట్టెదురుగుండా నుంచి ఏడుస్తున్నా. భార్య పిల్లల పని గుర్తొచ్చారు. ఆకాశం నుంచి ఒక స్వరం వినపడింది. నా కుమారుడా, నువ్వు చనిపోవద్దు, నీ స్థానంలో నేను చనిపోయాను సిలువలో, కనుక నిన్ను దత్తత చేసుకుంటాను అన్నాడు. దేంట్రా బాబు, నేను సాగు బతుకుల్లో ఉంటే నన్ను దత్తత చేసుకుంటాను అన్నాడేంటి అని చెప్పి తిరిగి వచ్చేసాను. తిరిగి వచ్చిన తర్వాత 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. నేను చూడాలి, ఎవరిని నమ్మను, నేను అనేక మందిని ప్రార్థన చేశాను, వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు అనేటప్పుడు 7 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే ప్రభు ఒరిజినల్గా 33.5 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నాడో, చాలా చిన్నటి గడ్డం, చక్కటి జుట్టు, చాలా అందంగా ఉన్నాడు. చూడలేకపోతున్నా, ఏడుస్తున్నా. అప్పుడు ఆయన మాట్లాడుతూ మొదలుపెట్టాడు. నా కుమారుడా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీతో ఉన్నాను. తర్వాత కనపడలా. తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత ప్రార్థన చేస్తాం మొదలెట్టిన తర్వాత ప్రభు మాట్లాడుతూ మొదలుపెట్టాడు. నీ పాపములు క్షమించబడి నీ కుమారుడు అన్నాడు. నువ్వు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. తర్వాత నా కుమారుడికి ఉద్యోగం రావడానికి ఉద్యోగం కోసం ప్రార్థన చేశాను. 21 days చక్కగా మాట్లాడాడు. జెఫ్రీ రాజు గారు, రిక్రూట్మెంట్ స్పెషల్ ఆఫీసర్, బిహెచ్వి. ఈ కాగితం మీద రాసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమన్నాడంటే, టైం అయిపోయింది, పోస్టల్ ద్వారా రావాలి, ఏం లాభం లేదన్నాడు. కాగితం రాసుకున్న కాగితం చూపించా. అప్పుడు పైనుంచి కింద ఆశ్చర్యపోయి పిఎన్కి ఆకేసి బయోడేట్ టైప్ చేయమన్నాడు. ఆయన టైప్ చేస్తూ ఉండేటప్పటికి నన్ను ఆయన బెడ్రూమ్లో తీసుకెళ్ళిపోయాడు. భార్య ఎంతకాలం నుంచి పడి ఉంది మంచం మీద. ప్రార్థన చేయమన్నాడు. చేశా. ప్రభా, నువ్వే ఈ కుమార్తెని స్వస్థపరచు, ఈ రాజుగారు ఎంతో నాకు మేలు చేశాడు, నన్ను బట్టి అయినా సరే కుమార్తెని స్వస్థపరచును ప్రభా, నీ హస్తం చాపి ఆమెను స్వస్థపరచమని ప్రార్థన చేసి వచ్చేసాను. వచ్చేసేటప్పటికి బయోడేటు టైప్ చేసుకుని వచ్చేసాడు. గ్రీనింగ్తో సంతకం పెట్టాడు. పైన పెట్టరా అన్నాడు. తర్వాత ఏం చేసిందంటే లేచి వచ్చి కాఫీ పెట్టుకొచ్చేసింది. ఆశ్చర్యంగా చూశాడు. ప్రభు చాలా గొప్ప కార్యం చేశాడు. చూసి, మీరు భయపడమాకండి, నేను ఈ గదిలో ఉండండి, మీరు ఒక రూమ్లో, నేను క్యాంటీన్ పుస్తకం ఇస్తాను, భోంచేసి తిండి, నేనే రిక్రూట్ చేశాను, ఇంపార్టెంట్ అన్నీ మా బాబుకి ఇచ్చాడు. 4 రోజులు అయిన తర్వాత పరీక్ష రాశాడు. సెకండ్ క్లాస్ వచ్చింది, బట్టలు తెచ్చుకో, జాయిన్ చేసేస్తా అన్నాడు. తర్వాత నేను ప్రార్థన చేస్తా ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత కూడా ప్రభు చాలా ఎన్నో విషయాలు, ఎన్నో కార్యాలు చేశాడు. తర్వాత స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం ఇస్తాడు, ఇచ్చాడు. 40 రోజులు పాస్ ఉన్నాను. తర్వాత ఎన్నో విషయాల్లో ఏసునామములో ప్రార్థన, ఈ సాక్షిని దీవించను గాక. పూజ చేసేవాళ్ళం. కొన్నాళ్ళ పాటు కొంచెం దేవుళ్ళకి వచ్చేటి కొంచెం శోధనలు ఎక్కువైపోయినాయి. మాకు శోధనలు ఎక్కువైపోయాడికి మాకు 5 సంవత్సరాల పాప ఒకటి చచ్చిపోయింది. ఈయన నా దగ్గర లేడు, గుడివాడు వచ్చేసాడు. దేవుడు మాట్లాడితే నాకు గుండె నొప్పి వచ్చింది. తల ఒక మాట అంటే గుండె నొప్పి వచ్చేసింది. తట్టుకోలేక, ప్రభువా నీకు పనికొస్తే నన్ను బతికించు అని దేవుడు నేను అడిగాను. స్వయంగా దేవుడు నన్ను వచ్చి, నాకు ఎక్కడ నొప్పి ఉందో అక్కడ చెయ్యేసి, నా కుమార్తె నువ్వు భయపడద్దు, నన్ను బతికిస్తానని దేవుడు నన్ను బతికిచ్చాడు. దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. ఎన్ని పూజలు చేసినా వల్ల మాకేం ప్రయోజనం లేదు. దేవుడిని నమ్ముకున్నాక దేవుడు ఇంతకన్నా పిల్లడికి ఉద్యోగం ఎన్నో మేలు చేశాడు. ఏ మేలు మరొకటి ఇంతవరకు దేవుడి సన్నిధిలో తప్పకోకుండా నన్ను దేవుడు మాటలుగా నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని, సాక్ష్యం దేవుడు దీవించమని. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరుద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి
పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఆయన 2018 సంవత్సరాల క్రితం ఆయన పరలోకము నుండి భూమి మీదకు వచ్చాడు. ఆయన యూదయ బెత్లెహేములో ఆయన కన్యక గర్భంలో జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆయన 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఆయన జన్మించింది మొదలుకొని ఆయన మరణించి తిరిగి లేచే వరకు కూడా శిష్యుల జీవితాల్లో అనేకమైన అద్భుత కార్యాలు జరిగించాడు. దేవుడంటే ఎంత ప్రేమ కలిగిన వాడో, దేవుడంటే ఎంత కరికన కలిగిన వాడో, దేవుడంటే ఎంత దయ కలిగిన వాడో, దేవుడంటే ఎంత శక్తి కలిగిన వాడో, దేవుడంటే ఎలా ఉంటాడో యేసుక్రీస్తుని చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం లేఖన భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. ఈ దినాన్న నేను మీకు అందించే దేవుని వాక్యములో ఆయన సర్వశక్తి కలిగిన వాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా పరిశుద్ధ లేఖనంలో నుండి మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన ఇలా చెప్పాడు, భూమి మీద పాపాలు క్షమించటానికి మనుష్య కుమారునైనా నాకు అధికారం కలదని మీకు తెలవదా అని చెప్పాడు. ఆ సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే ఒక పక్షవాతం కలిగిన మనుషుణ్ణి 4 మనుషులు కపెర్నహూములో యేసుక్రీస్తు వారు ఒక ఇంట్లో ఉంటే ఆయన్ని తీసుకుని వచ్చారు. వాకిలంతా జనముతో నిండిపోయింది, ఇంటిలోనికి వెళ్ళటానికి స్థలం లేదు. అప్పుడు ఆ 4 మనుషులు ఏం చేయాలా అనుకుని ఇంటి పైకెక్కి పెంకులు తీసి పొరుపుతోనే ఆ వ్యక్తిని ఇంటిలోనికి దించారు. యేసుక్రీస్తు వారు వారి విశ్వాసాన్ని చూశాడు. కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకుని నడుచుకుని పో అన్నాడు. వాడు పరుపెత్తుకుని నడుచుకుని అందరి మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. కానీ కొంతమంది అనుకుంటున్నారు, దేవుడొక్కడే పాపాలు క్షమించేవాడు కదా, ఈయన పాపాలు క్షమించానని చెబుతున్నాడేమిటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వారి హృదయంలో ఉన్న ఆలోచనని గ్రహించి, భూమి మీద మనుష్య కుమారునైన నాకు పాపాలు క్షమించే అధికారం మీకుందని తెలవదా? నీ పరుపెత్తుకొని నడవమని చెప్పడం సులభమా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పడం సులభమా అని చెప్పాడు యేసయ్య. కనుక ఆయన రోగాన్ని స్వస్థపరిచాడు. నేను పక్షవాతంతో వచ్చిన మనిషిని నా నోటి మాట ద్వారా లేచి పంపించాను. కనుక పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. కనుక యేసుక్రీస్తు వారు దగ్గరికి వచ్చిన పాపంలో పట్టబడిన స్త్రీని కూడా యేసుక్రీస్తు వారు అన్నారు, మీలో పాపం లేనివాడు ఎవరైనా ఉంటే ఈ స్త్రీ మీద రాయి వేయమన్నాడు. అందరూ రాళ్ళు విడిచిపెట్టి పారిపోయారు. యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను నీకేమీ చేయను, ఎవరు ఏమీ నీకు చేయలేదు కదా, ఇంకా పాపం చేయొద్దు అన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పాడు, వైద్యుడు ఎవరికి కావాలి? అనారోగ్యంగా ఉన్నవారికే కదా, ఇదిగో నేను కూడా పాపుల్ని పిలవటానికే వచ్చాను అని చెప్పాడు. 2018 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచి కన్యక గర్భములో భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి అనేది దేవుని సత్యం. రెండోదిగా చూసుకున్నట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ శ్మశానంలో నివసిస్తున్న ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని ఆ సేన అనే దయ్యాలు పట్టిని 2000 దయ్యాలు ఒక మనిషిలో దూరిపోయినాయి. చేతికి సంకెళ్ళేస్తే తుత్తినీళ్ళు చేస్తున్నాడు, తాళ్ళు కడితే తెంపేస్తున్నాడు. మనుషులు సాధువు చేయాలనుకున్నారు, సాధువు చేయలేకపోయారు. సాధువు చేయాలనుకున్నారు కానీ సాధువు చేయలేకపోయారు. చివరాఖరికి విడిచిపెట్టేశారు. వాడు శ్మశానంలో రాత్రింబగళ్ళు అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. ఆ మార్గం గుండా వచ్చేవారందరినీ కూడా గాయపరుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి నశించిపోతా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చాలా దూరం ప్రయాణం చేసి ఆ శ్మశానంలోనికి రాగానే సేనా దయ్యాలు పట్టిన వారందరూ కూడా, కాలం రాకముందే మమ్మల్ని బాధించడానికి వచ్చేసావా? ఈ పాతాళంలోనికి పంపమని మాకు ఆజ్ఞాపించొద్దు, ఈ ప్రాంతం నుండి మమ్మల్ని వెళ్ళిపోమని మాకు ఆజ్ఞాపించొద్దు. కానీ
ఆ పందుల్లోనికి వెళ్ళటానికి సెలమి అని యేసుక్రీస్తుని బ్రతిమాలుకున్నాయి. నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడివని. ఎందుకని అవన్నీ కూడా యేసుక్రీస్తుని బ్రతిమలాడుకున్నాయి అంటే, యేసయ్య అన్నాడు ఆ మనుషుల్లో నుండి విడిచి బయటకు వచ్చేయమని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు వారు అనేక దయ్యాలు పట్టిన వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారందరినీ కూడా స్వస్థపరిచాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దయ్యాలు కేకలు పెట్టి మనుషుల్ని విడిచి వెళ్ళిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కనుక యేసుక్రీస్తు వారు రెండోదిగా దయ్యపు శక్తులన్నిటి మీద కూడా అధికారం కలిగిన వాడు అనేది మీకు తెలియజేస్తా ఉన్నాను. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయంలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎంతోమంది వైద్యుల చేత ఎన్నో తిప్పలబడింది. తనకున్నదంతా కూడా వ్యయమైపోయింది. ఇంకా ఆమె మరింత సంకటపడింది. ఒక రోజున యేసుక్రీస్తు గురించి వింది. యేసుక్రీస్తు వస్త్రాన్ని ముట్టుకుంటే నేను బాగుపడతానని తనలో తాను అనుకుంది. ఆమె విశ్వాసం ఉంచింది. లేచి నడిచి వచ్చి యేసు వస్త్రాన్ని ముట్టుకుంది. యేసు వస్త్రాన్ని ముట్టుకోగానే ఆమె రక్తధార కట్టింది. బాధ నివారణ అయిపోయిందని ఆమె వెళ్ళిపోతుంటే యేసయ్య అన్నాడు, ఎవరు నన్ను ముట్టుకున్నారు? పేతురు గారు అంటున్నాడు, అయ్యా ఇంతమంది ప్రజలు నీ మీద పడుతుంటే ఎవరు నన్ను ముట్టుకున్నావు అంటావేంటయ్యా? అప్పుడు యేసయ్య అన్నాడు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది. అందరూ మామూలుగా వచ్చి నన్ను ముట్టుకున్నారు, విశ్వాసంతో ఎవరో వచ్చి ముట్టుకున్నారు. యేసయ్యకి ఆమె ఎవరో తెలుసు, కానీ అక్కడున్న సమాజం తెలుసుకోవాలి కదా. అందుకనే ఎవరు నన్ను ముట్టుకున్నారు అని అన్నాడు యేసయ్య. ఒక స్త్రీ చేతులు జోడించింది, కాళ్ళు చేతులు వణుకుతా ఉన్నాయి. అయ్యా నేనే 12 సంవత్సరాల నుండి రోగంతో బాధపడుతున్నాను. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో తిప్పలు పడ్డాను, మరింత సంకటపడ్డాను. నీ వస్త్రం ముడితే బాగుపడతానని నేను వచ్చాను, నీ వస్త్రాన్ని ముట్టాను, నా రక్తధార కట్టింది అని చెబితే అప్పుడు యేసు అన్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, ధైర్యం కలిగి వెళ్ళిపోమన్నాడు. ఒకసారి మనందరం చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరకు వచ్చిన గుడ్డి వారిని బాగు చేశాడు. ఆయన దగ్గరకు వచ్చిన కుష్టు రోగుల్ని బాగు చేశాడు. ఆయన దగ్గరకు వచ్చిన చాంద్ర రోగుల్ని బాగు చేశాడు. ఆయన దగ్గరకు వచ్చిన పక్షవాతం కలిగిన వారిని బాగు చేశాడు. 38 సంవత్సరాల నుండి కోనేటి ఒడ్డున పడి ఉన్న ఒక రోగి దగ్గరకు వచ్చి నీవు స్వస్థత పొందాలనుకుంటున్నావా అన్నాడు. అవును నాయన, నాకెవరు సహాయం చేసేవారు లేరంటే నేను వచ్చానుగా నీకు సహాయం చేయటానికి అని చెప్పి నీ పొరిపెత్తుకుని నడుచుకుని వెళ్ళిపో అన్నాడు. వెంటనే పొరిపెత్తుకుని నడుచుకుని వెళ్ళిపోయాడు. యేసు మానవాళి రోగాలన్నీ బాగు చేయటానికి శక్తి కలిగిన వాడు అని ఆయన తెలియజేశాడు. 4వదిగా చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం, ఆయనకి సృష్టి మీద అధికారం ఉందని ఆయన తెలియజేశాడు. అంతెందుకు యేసుక్రీస్తు గురించి రాయబడింది ఏంటంటే ఆయన ఆదిలో దేవుని దగ్గర ఉన్నాడు, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సముద్రము, ఈ భూమి మీద ఉన్న సమస్తము కూడా యేసుక్రీస్తు వారే సృజించారు అని, ఆయనే నిర్వహిస్తున్నాడని, ఆయనే ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళని శుద్ధీకరణ కూడా ఆయనే చేశాడని దేవుని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు శిష్యులు ఒక రోజున ధోనిలో ప్రయాణమై వెళుతున్నారు. యేసు అక్కడే అలసటతో ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఈ లోపు తుఫాన్ వచ్చింది సముద్రంలో. ధోని ముందుకు వెళుతుల్లా. వారు నీళ్ళన్ని బయట పోశారు, ఇంకా పోయలేని పరిస్థితి వచ్చింది. ఇంకేం చేయాలో అర్థం కాక వాళ్ళందరూ కూడా ఇక మేము నశించిపోయాం అనుకున్నారు. యేసు దగ్గరికి వెళ్ళారు. యేసయ్య మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన లేపారు. వెంటనే యేసు లేచాడు. అల్ప విశ్వాసులారా, ఎందుకు సందేహపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు చింతపడుతున్నారు అని ఆ గాలిని, ఆ సముద్రాన్ని గద్దించాడు. వెంటనే గాలి, సముద్రము నిమ్మలమైపోయినాయి. చప్పట్లు కూడా ఒకసారి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక యేసు క్రీస్తు ఈ సృష్టి అంతటి మీద కూడా అధికారం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం దగ్గర కనుక మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు బేతనియ గ్రామంలో మరియా, మార్తా, లాజరు అనే కుటుంబంలో, లాజరు చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు.
3 రోజులు అయిపోయింది. 4వ రోజున యేసయ్య వచ్చాడు. యేసయ్య అక్కడికి రాకముందే తన శిష్యులతో చెప్పాడు, లాజరుని నిద్ర మేల్కొల్పడానికి మనం వెళ్దాం పదండి, ఆయన పండుకున్నాడని చెబితే యూదులందరూ రాళ్ళు పెట్టి కొడతారయ్యా మన్ని అని చెబితే మనం వెలుగులో నడుస్తున్నాం, రండి, మీరు త్రొట్టుపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. అక్కడికి వచ్చాడు. మొట్టమొదటిగా మార్త వచ్చింది, ఆయన పాదాల మీద పడిపోయింది. అయ్యా నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు బ్రతికేవాడు అని ఏడుస్తుంది. ఈ లోపు మరి వచ్చింది, ఆయన పాదాలు పట్టుకుని విడిచిపెడతల్లా. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. యేసు కళ్ళంపడి కూడా కన్నీరు వచ్చింది. యేసుక్రీస్తుకి నీ దుఃఖం తెలుసు, యేసుక్రీస్తుకి నీ కన్నీరు తెలుసు, యేసుక్రీస్తుకి నీ బాధ తెలుసు, యేసుక్రీస్తుకి నీ రోగం తెలుసు. ఆయన దేవుని కుమారుడైనా కానీ మానవాళి యొక్క బాధలు ఆయన అర్థం చేసుకునే దేవుడు కనుక యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కడ లాజరును పెట్టారు, సమాధి దగ్గరికి వెళదామంటే అయ్యా నేటికి 4 రోజులైంది, కంపు కొడుతుంది అని చెబితే, మార్తా మార్తా నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, పునరుద్ధానాన్ని నేనే, జీవాన్ని నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడని చెప్పాడు. సమాధి దగ్గరికి వెళ్ళి రాయి డ్రొల్లించమన్నాడు. లాజరు అని పిలవగా లాజరు బయటికి వచ్చాడు. లాజరు బయటికి వచ్చాడు. 4 రోజులు కుళ్ళిపోయిన శవం సజీవమై బయటికి వచ్చింది. అప్పుడు యేసయ్య అన్నాడు, ఆ పైన కట్లు విప్పండి, ఆయనకి భోజనం పెట్టండి అని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు వారు మరణించిన వారి బ్రతికించాడు. యాయీరు కుమార్తెని బ్రతికించాడు, యదవరాలు కుమారుని బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడంటే నేనే జీవాన్ని అని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి ఆయన బ్రతికించాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మీద తన ప్రాణం పెడతానన్నాడు. యోనా 3 దినాలు తిమింగలం గర్భంలో ఎలాగున్నాడో మనిషి కుమారుడు 3 దినాలు భూగర్భంలో ఉంటాడు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఏమని రాయబడిందంటే దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచెను అని రాయబడింది. సమస్తము కూడా క్రీస్తు పాదాల కింద ఆయన ఉంచాడు. ఆయన మరణము ఆయన పాదాల కిందకి రాబోతుంది. శత్రువైన సాతాను ఆయన పాదాల కిందకి రాబోతుంది. అప్పుడు వరకు ప్రభువు ఆయన కుడిపార్శ్వం మీద కూర్చుండమని తండ్రి యేసు ప్రభువుతో చెబుతున్నాడని లేఖనం సెలవిస్తుంది. ఇదేనా వింటున్న దేవుని ప్రజలారా, వింటున్న ప్రజలారా, యేసుక్రీస్తు వారిది ఒక మతం కాదు, యేసుక్రీస్తు వారిది ఒక కులానికి సంబంధించింది కాదు. యేసుక్రీస్తు వారి గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు అని చెబుతుంది. అందరికీ ప్రభువు. నొప్పును పట్టుకుంటే కాలుతుంది. యేసుక్రీస్తు వారు నీ పాపముల నిమిత్తము చనిపోయాడు, నిన్ను నీతిమంతుడిగా చేయటానికి తిరిగి లేచాడు. ఈ దినాన్ని గనక నువ్వు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినట్లయితే మానవ జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడో నా దగ్గరున్న పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మీరందరూ దేవుని పిల్లలై ఉన్నారని మీరు ఎరగరా? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు మతంలోనికి వెళ్ళేవారు కాదు, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు అవుతారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే అక్కడ అంటది, కాబట్టి నమ్మువారందరూ కూడా ఆయన విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. యేసునందు విశ్వాసం ఉంచే వారందరూ వారి పాపం నుండి విడుదల పొంది నీతిమంతులు అవుతారు, నీతిమంతులు అవుతారు. 3వదిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా తండ్రి మాట విని నా తండ్రి పంపిన నా యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని దేవుని లేఖనం చెబుతుంది. ఈ దినాన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం అంటే దేవుని కుటుంబంలో ఒక సభ్యుడు అవుతామే. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం అంటే నీ పాప శాపం నుండి విడుదల పొంది నీతిమంతులుగా మార్చబడతామే. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం అంటే మరణములో నుండి జీవములోనికి ప్రవేశించటమే. నీవు జీవంగా ఎలాగ మారతావో పరిశుద్ధ గ్రంథాన్ని గనక చదివితే మీకు అర్థమవుతుంది, నీకు అర్థమవుతుంది. ఆర్భాటముతో దేవుని బోరుతో
దేవుని మహిమతో ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ తిరిగి లేస్తారు. సజీవులు అయిన వారందరూ కూడా కనురెప్పపాటులో ఈ రక్త మాంసాలు కలిగిన శరీరము మహిమ శరీరంగా మార్చబడి మరణము విజయమందు మృంగివేయబడును అనే లేఖనము నెరవేరుతుంది. అప్పుడు అందరూ దేవుని కుమారులుగా, దేవుని రాజ్యంగా చేసిన క్రీస్తు తండ్రికి ఒక రాజ్యంగా ఆయన అప్పగిస్తాడు. యేసయ్య భూమి మీద ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. శత్రువు ఆయన పాదాల కింద పీఠం అవుతుంది. మరణము మృంగివేయబడుతుంది. ఇది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ జీవితంలో కలిగేది. ఇది నాన్న, నీవు దుఃఖంలో ఉన్నావా, నువ్వు కన్నీటిలో ఉన్నావా, నువ్వు ఒంటరిగా ఉన్నావా, నువ్వు శాపములో ఉన్నావా, నీవు పాపములో ఉన్నావా, ఎక్కడికి వెళ్ళినా కానీ నీ సమస్యల నుండి విడుదల దొరకలేదా? ఒకటే జవాబు నీకు, యేసుక్రీస్తు నీ సమస్యలన్నిటి నుండి విడిపించడానికి ఆయన శక్తి కలిగిన వాడు. అందుకని యేసయ్య ఇలాగా కాలింగ్ ఇస్తున్నాడు, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్తమైన ప్రజలారా నా దగ్గరకు రండి, నేను విశ్రాంతినిస్తానని చెబుతున్నాడు. నేను సాత్వికుణ్ణి, దీన మనసు కలిగినోడిని, నా కాడి మీ మీద ఎత్తుకోండి, నా దగ్గర నేర్చుకోండి, మీ ప్రాణానికి నెమ్మది దొరుకుతుంది అంటున్నాడు. యేసయ్య అన్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి రాలేడు అని చెప్పాడు. ఈ దినాన్న ఈ మాటలు వింటున్న నీవు, టీవీ చూస్తున్న నీవు, ఎవరైనా సరే ఈ మాటలు వింటున్న నీవు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. 2018 సంవత్సరాల క్రితం నీ కోసమే ఈ లోకానికి దిగి వచ్చాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అనటానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన శక్తి కలిగిన వాడు అనటానికి తిరిగి లేచాడు. ఆయన నీ జీవితంలో అద్భుతం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినాన్న ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఇష్టపడుతున్నావా? విశ్వాసం ఉంటే నీ జీవితం మారిపోతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడా, సర్వశక్తి కలిగిన దేవా, నీకు వందనాలు. 7 విషయాలు నీ వాక్యము నుండి మేము నేర్చుకున్నాం. నీవు పరలోకమందును భూమి మీదను సర్వాధికారివి. నువ్వు పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడివి. నువ్వు దయ్యాలని, అపవిత్రాత్మల్ని విడిపించడానికి అధికారం కలిగిన వాడివి. నువ్వు రోగులందరినీ స్వస్థపరచడానికి అధికారం కలిగిన వాడివి. ఈ సృష్టి మీద నీవు అధికారం కలిగిన వాడివి. మరణం మీద నీవు అధికారం కలిగిన వాడివి. మరణించి తిరిగి లేచావు గనక మృతులకి సజీవులకి నీవే ప్రభుడవు. అంత మాత్రమే కాదు, తండ్రి సమస్తము నీ పాదాల కింద ఉంచాడు నాయన. మమ్మల్ని నీ రాజ్యంగా, మమ్మల్ని నీ కుమారులుగా, మమ్మల్ని నీతిమంతులుగా నీ రాజ్యానికి తీసుకువెళ్తానని వాగ్దానం చేసినావు. అందును బట్టి నీకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. నాది లంకిలిపాలెం అండి. 23 సంవత్సరాల బట్టి లంకిలిపాలెంలో ఉంటున్నాను. అయితే 42 సంవత్సరాల నుంచి నేను కాళ్ళలో నొప్పితో బాధపడుచున్నాను. పుండుకు అయిపోయింది. 42 సంవత్సరాల బట్టి నేను ఎంతో బాధపడుతూ, ఎంతోమంది పాస్టర్లు నాకు మరి ప్రార్థనలు చేశారు, కానీ నాకు నయం కాలేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, చాలా దగ్గరికి తిరిగాను, కానీ నాకు స్వస్థత కలగలేదు. ఎలియా బాబు గారి దగ్గరికి ఆయన్ని మా ఇంటికి తీసుకొస్తే ఆయన గంట సేపు ప్రార్థన చేసి నాలో ఉన్న శివుని నెత్తురు అంతా కారిపోయి చాలా పెద్ద పుండండి. ఎలాగా మరి నేను ఇంకా ఈ జీవితం ఇంకా అయిపోయిందన్న టైంలోనే వారు వచ్చి నన్ను ముట్టి గంటసేపు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోయినా నాకే తెలియదు. ఆయన చెప్పారు, నీవు 3 వారాల్లో నడిచి నా చర్చికి వస్తారు, మీకు పూర్తి తగ్గిపోతుంది అని నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఈ 3వ వారంలోనే ఆయన చర్చికి నడుచుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు నేను పూర్తి స్వస్థత వచ్చేసింది. నా ఏసై ఇచ్చాడు.
ఎలియా బాబు గారు మనసులో మీరు ఉండి నడిపించారు. ఆయన పరిశుద్ధాత్మ కురిపించారు. నాయనలో కురిపించి నేను స్వస్థత పొందాను. 42 సంవత్సరాలు బాధపడ్డాను. సమస్త మహిమ దేవునికే కలగాలని ఒకసారి దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయ. ఏలియా బాబు గారిలో ఏమీ లేదు, కానీ యేసయ్య చెప్పాడు, రోగుల మీద మీరు చేతులుంచినప్పుడు స్వస్థత కలుగుద్దు అని. దేవుని లేఖనాన్ని నేను నమ్మాను. దేవుడు తన సేవకు పిలిచాడు. రోగుల్ని బాగు చేస్తానని చెప్పాడు. దయ్యాలు పట్టిన వారిని విడిపిస్తానని చెప్పాడు. దేవుడు ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఇక్కడున్న ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించబడింది. అమ్మా, ఇది సత్యమేనా? సత్యమేనండి. ఎన్ని సంవత్సరాల నుంచి నీ భర్త బాధపడ్డాడు? 42 సంవత్సరాలు. చూడండి, 42 సంవత్సరాల నుంచి దేవునికి ప్రార్థన చేద్దాం. మా తండ్రి, ఈ బిడ్డకి ఇచ్చింది స్వస్థత మీరే ప్రభువా. ఇలాగ అనేక మంది బిడ్డలు నాయన వారు రుగ్మతల్లో ఉన్నారు. వారందరికీ గొప్ప విడుదల దయచేయండి. యేసు నామములో దయచేయండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆత్మీయ తండ్రికి వందనాలండి. నా సంఘ బిడ్డలకి అందరికీ వందనాలండి. వీళ్ళది బెక్కువాలండి. మా చెల్లిగారి పాప అండి. 5 నెలలు బట్టి దెయ్యం పట్టుకున్న బయటకు తెలియలేదండి. ఇప్పుడు 3 నెలలు బట్టి చాలా హింస పెడుతుందండి. అమ్మాయి చెయ్యి విరిసేయడం, వెనక్కి కాళ్ళు చెయ్యి విరిసేయడం, మెడలు విరిసేయడం చాలా హింస పెట్టిందండి. చాలామంది దైవజనుల దగ్గరికి వెళ్ళారు. ముందైతే ఎన్నో పూములు తాయితులు కట్టారు, ఎన్నో పూజలు చేశారు. కానీ ఎక్కడ కూడా స్వస్థత దేవుడు ఇవ్వలేదు. కానీ ఎన్నో సంఘాలకు తీసుకెళ్ళాం. ఎక్కడెక్కడ ప్రార్థన జరుగుతుందంటే ఎక్కడికో తీసుకెళ్ళేవారు. ఏది లాస్ట్కి చర్చిలో ప్రార్థన చేసేవారు, పడిపోయేది. మళ్ళీ ఇంటికి వస్తే మామూలుగా అయిపోయింది. ఒక నైట్ అయితే సంఘంలోనే ఉంటాను. రాత్రి 11 గంటలప్పుడు మాకు ప్రార్థన చేసి మనం చెప్పేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. దేవా, నేను ఇప్పుడు బెక్కువలు ఎలాగ వెళ్ళగలను? మా పరిస్థితి ఏంటి? వాళ్ళు అక్కడున్నారు, నేను ఎక్కడున్నాను. తండ్రి, నాకు ఏమీ తోసట్లేదు దేవా. మీ ఎంతో బాధపడి ఉన్నది ఒకే కుమార్తె ప్రభు, ఎందుకు ఈ పరిస్థితి మాకు వచ్చిందని ఎంతో బాధపడి ఏడ్చినప్పుడు మాకెవరో చెప్పకుండా మా ఆయన వెంటనే పాస్టర్ గారిని ఫోన్ చేసి ఇలా పరిస్థితి ఇలాగ ఉందన్నయ్య అండి. ఎక్కడ బెక్కువాళ్ళు అక్కడ సంఘంలో ఉన్నారు, ఇంటి దగ్గర కూడా లేరు. ఒక ఆలయం ప్రార్థన మందిరంలోనే ఉన్నారు. కానీ దేవా ఏం చేయాలనేటప్పుడు అతను ప్రార్థన చేయగానే పాస్టర్ గారు ఫోన్ చేస్తే లాస్ట్ 11-12:30 ఫోన్ కలిసింది. ఈ కుమార్తెకి ప్రార్థన కాడ ఫోన్ పెట్టమంటే ప్రార్థన చేశారు. వెంటనే అమ్మాయి ప్రార్థన అరగంట సేపు చేసేటప్పటికి అమ్మాయి పడిపోయిందని మళ్ళీ అట్టించి ఫోన్ చేశారు. పడుకుందన్నారు. తెల్లవారు 6 గంటలకల్లా ఏమీ లేదని చెప్పారు. మళ్ళీ వచ్చేదని భయానికి ఇప్పుడు 20 రోజులు బట్టి మా ఇంటి దగ్గర ఉంది. దేవుడు అన్నీ ప్రార్థన చేయడంలోని, ఈ సంఘం ప్రార్థన చేయడంలోని ఈ బిడ్డకు స్వస్థత ఇచ్చేసింది దేవుడు. ఇప్పుడు రక్షణ తీసుకో సిద్ధంగా ఉన్నారు. ఈ కుమార్తె కోసం మేము ఎంతో బాధలు పడ్డాం. ఈ పాస్టర్ అనేసి అయిపోతే చాలా మేము హింసలు పడేవారు. ఎప్పుడు ఎక్కడ బాధపడినా సరే దేవుడు ఎన్నడూ చెయ్యి విడవడని, అది నిజమని దేవుడు వీళ్ళందరూ తెలుసుకొని తల్లిదండ్రులు ఆత్మతో విశ్వాసం ఇప్పుడు బాప్టిజం తీసుకోవడం సిద్ధంగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు స్వంత రక్షకుడు అని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఈ దయ్యాల నుండి విడిపించింది దేవుడే అని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. యేసుక్రీస్తు వారు ఈ బిడ్డ జీవితంలో నిజంగా గొప్ప కార్యం చేశాడు. చూడు ఎంత అందంగా ఉందో. ఆమెకి దయ్యం పట్టినప్పుడు గొంతుకు నొక్కేసి ఆ జుట్టు వెనక్కి లాగేసి ఆమెకి మనశ్శాంతి లేకుండా, కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న సమయంలో యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసినప్పుడే దేవుడు ఈ కుటుంబానికి గొప్ప విడుదల ఇచ్చాడు. ఈ దినాన్న యేసుక్రీస్తు నమ్ముకుని వీరు రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేద్దాం మనందరం కూడా. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా నామంలో దయ్యాలు వెళ్ళగొడతారని నువ్వు చెప్పినావు నాయన. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనిపిస్తాయి అని చెప్పావు. ఎందుకంటే ఈ సూచక్రియలు ఎందుకు చేస్తున్నారంటే నీ సువార్త సత్యమో అని ప్రజలు గ్రహించడానికే ఈ బిడ్డలను దీవించండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.